కురువపల్లయ్య బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు జోగులాంబ గద్వాల జిల్లా. మరి నేడు దేశంలో ఇవాళ జంతర్ మంతర్ దగ్గర చూస్తూ ఉన్నాం. నిరుద్యోగులు వాళ్ళు ఒక న్యాయమైన డిమాండ్ కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ దేశంలో లీకేజీలు అవుతున్నాయి. బడుగు బలహీన వర్గాలు చదువుకున్నటువంటి విద్యార్థులు కష్టపడి చదువుకుని ఎగ్జామ్ రాస్తే ఇవాళ లీకేజీల ప్రాబ్లం వల్ల విద్యార్థుల యొక్క జీవితాలు నాశనం అయిపోతున్నాయని ఇవాళ స్వచ్ఛందంగా నిరుద్యోగులు ఒక డిమాండ్ తీసుకొచ్చినారు. అంటే ప్రభుత్వానికి, ఈ దేశ ప్రభుత్వానికి ఒక జవాబుదారితనం, ఒక పారదర్శకత ఉండాలని ఇవాళ యువత కొట్లాడుతుంది. మరి అటువంటి జవాబుదారితనం కోసం కొట్లాడుతూ ఉంటే ఇవాళ నిర్బంధాల నుంచి ఇవాళ అంటే నిరుద్యోగుల పైన భయంకరమైన దాడులు పోలీసులను పెట్టి బలగాలను దించి ఇవాళ ఒక పర్యావరణ శాస్త్రవేత్త, ఒక సామాజిక ఉద్యమకారుడు, ఒక ఎడ్యుకేటరు, ఒక రిఫార్మరు అయినటువంటి సోనం వాంగ్చుక్ 20 రోజులు నిరాహార దీక్ష చేసినాడు. ఆయన చావు బతుకులో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఈ దేశ ప్రధానమంత్రి కానీ, ఈ దేశ మరి హోంశాఖ మంత్రి కానీ, ఈ దేశ విద్యాశాఖ మంత్రి కానీ మరి ఎందుకు స్పందిస్తలేడు, ఎందుకోసం కొట్లాడుతున్నారు అనేది ఒకటి ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది కదా. ఇవాళ అందుకోసమనే నిరుద్యోగులు వాళ్ళు ఇవాళ దేశ ప్రధాని అంటే బీజేపీ ప్రభుత్వం ఏం చెప్పింది, మేము వచ్చిన ప్రతి సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. ఇవాళ బీజేపీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి 12 ఏళ్ళు అయింది. ఇవాళ 12 ఏళ్ళు అయితే 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇవాళ చెప్పాలి కదా దేశ యువతకి. ఈ నిరుద్యోగులకు చెప్పాలి కదా. ఇవాళ మీరు ఉద్యోగాలు వేసింటే, ఇవాళ మీరు నిరుద్యోగం లేకుండా చేసింటే ఇవాళ జంతర్ మంతర్ దగ్గరికి ఎందుకు వస్తారు? ఇవాళ ఎందుకు మరి మీరు ఒక పారదర్శకంగా నిర్వహించినటువంటి ఎగ్జామ్లను, నీట్ పేపర్ను లీకేజ్ చేసి ఈ దేశంలో 23 లక్షల మంది విద్యార్థుల పైన మీరు ఉరితాలు బిగించినారే. ఎట్లా పదే చదవాలంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏంది, వాళ్ళకి ఆర్థిక పరిస్థితి ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, మళ్ళీ రాయాలంటే ఎంత మానసిక ఒత్తిడి. 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఎగ్జామ్ లీక్ అయినందుకు, లీకేజీల వల్ల. మరి 20 మంది విద్యార్థులకు అకౌంటబిలిటీ ఎవరు, ఏంది వాళ్ళ జీవితం ఏంది అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. మీరు ఎన్ని నిర్బంధాలు ఇచ్చినా, మీరు ఎన్ని దెబ్బలు కొట్టినా మేము పోరాడేది ప్రజాస్వామ్యం కోసం. మీరు ఇవాళ మాకు దెబ్బలు పడుతున్నాయంటే మేము దెబ్బలు తిన్నట కాదు, ఇవాళ ప్రజాస్వామ్యం దెబ్బలు తిన్నట. ఇవాళ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛను మీరు హరిస్తూ ఉన్నారు, వాక్ చాతుర్యాన్ని హరిస్తూ ఉన్నారు. నిర్బంధిస్తే నిర్బంధాలతో మమ్మల్ని ఎన్ని దెబ్బలు కొట్టినా ఈ నిరుద్యోగులు మాత్రం వదిలే ప్రసక్తి లేదు. అందుకోసమనే ఇవాళ కాక్రోచ్కు సంబంధించినటువంటి, సిజేపీకి సంబంధించినటువంటి నిరుద్యోగులు కూడా స్వచ్ఛందంగా అదే రాజకీయ పార్టీ కాదు, ఇవాళ వాళ్ళు అందరూ కూడా జంతర్ మంతర్ దగ్గర వచ్చి సోనం వాంగ్చుక్ మద్దతుగా, ఎందుకంటే ఆయన కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవాళ పార్లమెంటు వరకు కూడా, జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు కూడా ర్యాలీ చేస్తూ ఉంటే కూడా ఎంత విపరీతంగా కొడతా ఉన్నట్టు రక్తాలు వస్తారు కూడా. ఇది దుర్మార్గమైన దౌర్జన్యకాండ. ఈ దేశ పౌరుల పైన ఈ దేశమే నిర్బంధిస్తే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈ దేశంలో